నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్లో ఏముండాలి? ఓకే, న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం. ముఖ్యంగా మొబైల్ నెంబర్ చాలా అవసరం, అలాగే పేర్లు అవసరం, బిజినెస్ నేమ్స్ అవసరము, మ్యారేజ్ డేట్స్ అవసరము, వెహికల్ నెంబర్ అవసరం, మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం. ఇవన్నీ ఎలా ఉండాలి, ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి, శక్తులు ఎలాగ, మనకు ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఎలా ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం 14569 మన మొబైల్ నెంబర్లో ఉండాలి. ఇది కన్ఫర్మ్, అందరికీ తెలుసు చాలా ఇది. అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తాను. నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం. ఈ కాంటెస్ట్లో 500 మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి, ఏం లేదు, సింపుల్గా మీ యొక్క పేరు, మీ యొక్క విలేజ్ నేమ్, మీ యొక్క డిస్టిక్ నేమ్, ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి. ఏంటంటే దీంట్లో ఒక 500లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 మెంబర్స్కి కాను ఏంటంటే 1-2 విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఓకే, తర్వాత 3-4 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు. ఇక్కడ 546 మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7-8 వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు 1546 మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 9-10 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ 1946 మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్, ఎందుకంటే 1546 నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి. అలాగే మీ యొక్క పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు 469 మీకు కన్సల్టేషన్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఇవి తెలుసుకోవడానికి 469 వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ఇది కూడా సద్వినియోగం చేసుకోండి. పెద్దవాళ్ళకి 1546, ఇది 469. చాలామంది పిల్లలకి 10th క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్ మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం, పిల్లల కోసమే చేస్తున్నామని నా ఉద్దేశం. నేనేంటంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి, మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి, మంచి వృద్ధిలోకి రావాలి. కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా, ఎంత ఫీజులు కట్టినా, ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు. ముఖ్యంగా మనం 10th క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు, ఆ తర్వాత 10th తర్వాత ఇస్తున్నాం. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి, తక్కువ ఫీజు ఉంటుంది, చూసి చేసుకోండి. అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి. ఆ మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి. తర్వాత నేమ్ ఏంటి, ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం. ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన, మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి. ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి. అలాగే బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే, ఏదో తేదీలో పెడదాం, ఏదో తిథిలో పెడదాం అని చూసుకుంటారు. కానీ కాదు, ఒక మంచి తేదీ ఉండాలి, మంచి తిథి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది. ఈ సక్సెస్ బాటలో నడవలేదు, ఒకవేళ తేదీ బాగలేదు, తిథి బాగలేదు, మనము ఎట్లయినా కానీ మంచి తిథి చూసుకొని చేస్తుంటాం. కానీ తేదీ చాలా అవసరము, తిథితో పాటు తేదీ కూడా అవసరం. కాబట్టి
చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మన బిజినెస్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. తేదీ బాగాలేదని మనమేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు. ఈ రీమ్యారేజ్ డేటు 1/9/2025 మీ అందరికీ తెలుసు, చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. 1/9/2025 రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. మీ భార్యని మీరే, మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా, చూసుకోండి. అది చాలా ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నంబరు చాలా అవసరం. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి. 078 ఉంటే చూసుకొని చేసుకోవచ్చు. అలాగే వెహికల్ నంబర్లో 3478 లేకుండా చూసుకోండి. ఇదంతా కూడా చాలా అవసరం. అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు, మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది. ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక్కొక్క వ్యక్తికి మినిమం 5 feet ఆరా ఉంటుంది. ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు. ఈ ఆరా శక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం. మీరు ఒక ఫోటో పంపించాలి, ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం. మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్, మనమైతే 6th ప్లేస్లో అసలు 0 ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి క్లియర్గా చెప్పాము. అట్లానే 6th ప్లేస్లో 8 ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి మా ప్రేక్షకులు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తాను. దాని గురించి 8 ఉంటే ఏమవుతుంది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 8 ఇప్పటి వరకు మనము మన లైఫ్లో ఏముండాలి, కాంటెస్ట్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. అలాగే 6వ స్థానము కీలకమైన స్థానము. లాస్ట్ వీడియో మనము 0 ఉంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మనం తెలుసుకున్నాం. అలాగే 6వ స్థానంలో 8 ఉంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. అసలు 6వ స్థానములో 8 వస్తే మనకు డబ్బు రాదు, వచ్చిన డబ్బు తొందరగా మన చేతిలోంచి ఖర్చు అవుతుంది. క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ మన సిరీస్ 6 కానీ 7 కానీ 8 కానీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏం సమస్య లేదు. ఇప్పుడు 2వ స్థానం గురించి మనం తెలుసుకున్నాం. 2లో 0 కానీ 4 కానీ 7 కానీ ఉండొద్దు, అది క్లియర్. మళ్ళీ 5లో 0 కానీ 8 కానీ ఉండొద్దు, అది క్లియర్. తర్వాత 6th 0 ఉండొద్దు అని, అది కూడా క్లియరు. ఇక్కడ ఇది ఏంటి, మనకు 6వ స్థానం అనేది డబ్బు స్థానం. దీనికి శుక్రుడి స్థానం అంటాం. శుక్రుడి ఆధిపత్యం వహించే నంబర్ ఇది. లక్ష్మీదేవి ఈ నంబర్కి అధిపతిగా ఉంటుంది దేవతలకు చూస్తే. అలాగే మన లైఫ్లో ఇప్పుడు డబ్బు స్థానం ఆర్థిక శాఖ స్థానం కూడా అని చెప్పొచ్చు. మనకు ఆర్థిక శాఖ డబ్బులు అనేది లేకపోతే ఏ వ్యవస్థ నడవట్లేదు. ఇప్పుడు ఈ ఆర్థిక శాఖ కరెక్ట్గా లేకపోతే కనుక ఇది మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. దేశం కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఏదైనా సరే, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఆర్థిక శాఖ చాలా కీలకం. ఈ ఆర్థిక శాఖ వలన మనం మన లైఫ్లో సక్సెస్ బాటలోకి ముందుకు వెళ్ళకుండా సక్సెస్లోకి స్లోగా చేసేలాగా చేస్తుంది. చెప్తాను. ఇక్కడ మనకు 6 నంబర్ అనేది డబ్బు స్థానం, ఆర్థిక శాఖ అన్నాం, శుక్రుడి పవర్ అన్నాం, లక్ష్మీదేవి యొక్క పవర్ ఉంది అన్నాం. 8 శని. కానీ ఎవరుంటారు ఇక్కడ? మనకు శనికి సంబంధించిన భార్య జ్యేష్ఠ లక్ష్మి అంటాం. ఈ లక్ష్మీదేవి వాళ్ళ సిస్టరే జ్యేష్ఠ లక్ష్మి. ఈ జ్యేష్ఠ లక్ష్మి దగ్గర వస్తే లక్ష్మీదేవి అమ్మవారు ఉండదు. జ్యేష్ఠ లక్ష్మి వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తులకి, ఈ 8 ఉన్న వ్యక్తులకి ప్రతి పని స్లోగా జరుగుతుంది. అంటే వీళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు చేసే పని స్లోగా, అంటే డబ్బు రావడం, మీరు ఎంత కోట్ల కోసం అరువులు చేసినా కూడా డబ్బు రావడం అనేది చాలా స్లో జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు కష్టపడేది డబ్బు కోసం. ఇక్కడ ఆర్థిక శాఖ అనేది చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నా నంబర్లో కింద చూసారా మీరు, 1 ఉంటుంది. ఇక్కడ 6th ప్లేస్లో నా నంబర్లో
1 ఉంటుంది. అంటే 1 ఎవరు? సూర్యుడు. ఇక్కడ ఎవరున్నారు? ఈయన శని. 8 ఉన్నాడు. శని ఉంటే డబ్బు కోసం చాలా 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 మీరు కష్టపడితే ఎంతో 100 సార్లు. ఇప్పుడు నేను ఒక అటెంప్ట్తోనే నాకు మనీ వస్తున్నాయి. ఇప్పుడు 1-2 అటెంప్ట్స్తోనే నాకు మనీ బాగా వస్తున్నాయి. కానీ ఈ 8 ఉంటే 100 అటెంప్ట్స్ చేయాలి. కానీ డబ్బు రాదని కాదు, ఇక్కడ వస్తుంది. మనం ఫీజులు కట్టాలి, ఇంట్లో పని మనుషులు ఉంటారు, ఆఫీస్లో ఇదంతా ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? డబ్బు రావడం లేట్ అవుతుంది. డబ్బు రావడం లేట్ అయితే వీళ్ళకి ఎవరికి ఇయ్యం, గొడవలు జరుగుతాయి. అప్పుడు ఓకే. ఇవ్వకపోతే ఏమవుతుంది? గొడవలు జరుగుతాయి. నాకు రేపు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రేపు 100 రోజుల తర్వాత వస్తుంది. రేపు రేపు డైలీ రేపు అనేది వస్తుంది. ఆ 100 రోజుల తర్వాత వచ్చినప్పటికీ ఇతను ఉండడు. మన పనులన్నీ కుంటుపడిపోతాయి, మన పనులన్నీ స్లోగా అయిపోతాయి. చివరికి చూస్తే రిజల్ట్ లేదు. రిజల్ట్ వస్తుంది ఎప్పుడు? నిన్ను అందరు తిట్టిపోయాక, నిన్ను అందరు గొడవ పడిన తర్వాత అప్పుడు వస్తే ఏం లాభం? ఇప్పుడు స్కూల్ ఫీజు స్టార్టింగ్లో కట్టాలి, నువ్వు లాస్ట్లో తీసుకుపోయి కడతావు ఆ డబ్బుని, ఏం లాభం? నీకు పడే అక్షింతలు అన్నీ పడిపోయిన తర్వాత అప్పుడు కట్టాల్సి వస్తుంది. దీని వలన స్లో అవుతుంది. మీ పనులు ఆగవు, పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ డబ్బు రావడం లేట్ అవుతుంది. ఇది దీని తత్వాన్ని చేస్తుంది. కాబట్టి మంచి నంబర్ ఉండేలా చూసుకోండి. నా నంబర్లో 1 ఉందని నాకు 1 సెట్ అవుతుంది, కానీ మీకు అందరికి కాదు. అది వేరే నంబర్లు ఉండొచ్చు, 0 కానీ 8 కానీ ఇక్కడ ఉండొచ్చు, మిగతా నంబర్స్ ఉండొచ్చు. దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ వైజ్, ఇప్పుడు నాది 28 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి నేను పెట్టుకున్నాను. నాకు 28కి ఇంకా వేరే నంబర్స్ కూడా పెట్టుకోవచ్చు, 1 ఒకటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు అలా వచ్చింది, నేను పెట్టుకున్నాను. మిగతా నంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. చూసుకొని మనము ఆ నంబర్ పవర్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా మనము ఇన్ టైంలోనే మనం ఇవ్వాల్సిన డబ్బు అందరికి ఇస్తే హ్యాపీగా సంతోషంగా అందరూ ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అదమ్మా. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఒకవేళ మీ మొబైల్ నెంబర్లో 6th ప్లేస్లో 0 ఉన్నా 8 ఉన్నా మీరైతే అస్సలు ఫీల్ అవ్వద్దు. చంద్రమౌళి గారికి కాంటాక్ట్ అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని మీరైతే చూసుకోండి. ఇంకా జస్ట్ వీడియోని చూసి వెళ్ళిపోవడమే కాకుండా మీరైతే కామెంట్ చేయండి, ఒక లక్కీ విన్నర్గా మీరైతే గెలవచ్చు. ఇంకా అట్లనే ఒక ఫ్రీ మొబైల్ నెంబర్ని తీసుకోవచ్చు. సార్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు.